ఇక్కడ చూడండి మనకు సిరీస్ షేడులు అభ్యాసం 6.1 ఇంతకుముందు వీడియోలో దీని గురించి డీటెయిల్గా నేను ఒక చోట అన్ని ఫార్ములాస్ అన్నీ ఒక చోట నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాను. చూడని వాళ్ళు ఆ వీడియోని ఒకసారి చూడండి. ఆ వీడియో తర్వాత ఇది కంటిన్యూస్గా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ వీడియో, సో ప్లీజ్ చెక్ వన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఇవి అంక శ్రేణుల గురించి ఇచ్చిండు. అర్థమెటిక్ మీన్, ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఒక వ్యాక్యూమ్ పంపు సిలిండర్లో ఉండే గాలి నుంచి 1/4 వంతు తీసివేయము. అయినా ప్రతిసారి సిలిండర్లో మిగిలి ఉండే గాలి పరిమాణం ఏమంటున్నాడు? ఫస్ట్ మనకు కొన్ని ఇవి ఇచ్చిండు సంఘటనలు, ఓకే, ఈవెంట్స్ ఇచ్చిండు. అవి మనకు అంకశ్రేణి అవుతాయా కావా అని అంటున్నాడు. అయితే మనకు అంకశ్రేణి కావాలంటే రూల్ ఏంటిది? మనకు ఫస్ట్గా సేమ్ పరిమాణంలో క్వాంటిటీ పెరగాలన్నా లేకపోతే తగ్గాలి అంటే మనకు కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. అయితే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే మనం ఏమంటాం? అది అంకశ్రేణిలో ఉన్నది అని మనం చెప్పచ్చు. అయితే చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు? వ్యాక్యూమ్ సిలిండర్లో ఉంటే గాలి నుంచి 1/4 వంతు తీసేస్తున్నాడు అంటున్నాడు. ఫస్ట్ మనకి ఎంత ఉన్నదంటే మనం ఉన్న పరిమాణం 1 అనుకోండి ఫస్ట్, ఓకే. సొల్యూషన్ ఫస్ట్ మన పరిమాణం ఎంత? 1, ఓకే. ఈ 1 నుంచి ప్రతిసారి ఏం చేస్తున్నాడు? 1/4 వంతు తీసివేస్తున్నాడు. కామన్ డిఫరెన్స్ ఏంటిది? మనకు కామన్ డిఫరెన్స్ d = 1/4, ఓకే. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూడండి, 1 - 1/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 - 1 అంటే 3/4. ఇది ఒక టర్మ్ వచ్చింది. నెక్స్ట్ 3/4 నుంచి మళ్ళీ 1/4 తీసేస్తున్నాడు. ఏమవుతుంది మనకు? 2/4. నెక్స్ట్ చూడండి 2/4 నుంచి మళ్ళీ 1/4 తీసేస్తున్నాడు. ఏమొస్తుంది మనకు? చూడండి 1/4. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేసుకుంటా పోతే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఉన్న దాన్ని మనం ఏం చేయాలి? ఇది మనకు అంకశ్రేణి అవుతుందా కాదా అని మనం చెక్ చేయాలి. చూడండి 3/4, 2/4, 1/4 ఈ విధంగా చేసుకుంటా పోతే మనకు మళ్ళీ 1/4 నుంచి 1/4 తీసేస్తే ఏమవుతుంది మనకు? 0. అయితే ఇప్పుడు ఏర్పడిన ఈ సిరీస్ 3/4, 2/4, 1/4 ఈ సిరీస్ ఏ విధంగా మనకు అంకశ్రేణి అవుతుందా కాదా అని మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? మనకు జాబితా ఏర్పడిన జాబితా అంకశ్రేణి అవుతుందా కాదా అంటున్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వచ్చినాయి? 3/4, 2/4, 1/4. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నదా? కామన్ డిఫరెన్స్ అనేది మ్యాచ్ అవుతలేదు. కాబట్టి ఈ సిరీస్ అన్నట్టు ఇది ఏర్పడిన ఈ సిరీస్ మనకు నాట్ బిలాంగ్స్ టు ఏపీ, ఓకే. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది కాదు. చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్ ఆల్సో కంప్లీటెడ్. నేను లాస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పిన కంపల్సరీ ఈ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని. ఇప్పుడు మనం మొన్న మేలో ఎగ్జామ్స్ జరిగినాయి కదా టెట్, అందులో 2 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు ఈ ఫార్ములా బేస్ పైన, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను క్వశ్చన్స్, ఏవి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండని నేను అన్నీ అప్లోడ్ చేసిన నా ఛానల్లో. ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి, మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ కావాలో అన్నట్టు. మనకు గ్రిప్ అనేది వచ్చేస్తుంది సబ్జెక్ట్ పైన. 10th క్లాస్ మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన 2 క్వశ్చన్స్ అడిగిండు మనకు మేలో జరిగిన ఎగ్జామ్స్లో. అంతకన్నా ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చెప్పిన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటుంది అని 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కూడా మంచి ప్రాక్టీస్ చేయండి. చాప్టర్ 6 అయితే మంచి ప్రాక్టీస్ చేయండి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ ఎట్లయినా కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ చూడండి మనకంటూ ఏమంటున్నాడు? ఒక బావిని తవ్వడానికి మొదటకు 150 వంతున, ఆపై ప్రతి మీటర్కు 50 రూపీస్ వంతు చెల్లించాలి. అయినా ప్రతి మీటర్కు చెల్లించవలసిన సొమ్ము ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఏంటిది మనకు క్వశ్చన్ 150 రూపీస్, తర్వాత ఏమేంటిది? ఫస్ట్ 150 రూపీస్, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? 50 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నాడు, ఓకే. 50 రూపీస్ పెంచుకుంటూ పోతున్నాడు. అయితే మనకు వచ్చే సిరీస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి మనది మొదటి పదం 150, నెక్స్ట్ 50 యాడ్ చేస్తే 200, నెక్స్ట్ 250, నెక్స్ట్ 350. ఇప్పుడు చెప్పండి, చూస్తేనే తెలుస్తున్నది మనకు
డిఫరెన్స్ అన్నింటిలో 50 ఉన్నదని. అంటే ఈ విధంగా మనకు కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే ఆ సిరీస్ని మనం ఏం చెప్పచ్చు, అంకశ్రేణిలో ఉన్నది అని చెప్పచ్చు. అయితే ఇది మనకు అంకశ్రేణి ఏర్పరుస్తున్నది. నెక్స్ట్ చూడండి, బ్యాంకులో 10,000ను సంవత్సరానికి 8% చక్రవడ్డీ ప్రకారం పొదుపు చేసిన ప్రతి సంవత్సర చివరలో ఖాతాలో ఉండే సొమ్ము ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్గానే చెప్పచ్చు. ఎందుకు ఇక్కడ చక్రవడ్డీ అంటున్నాడు. ఓకే, 10,000 పైన 8 సంవత్సరాల చక్రవడ్డీ మళ్ళీ ఏమవుతుందంటే వచ్చే మొత్తం సొమ్ము పైన మళ్ళీ చక్రవడ్డీ ఉంటుంది. అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండదు. ఫస్ట్ ఎంత ఉంటుందో దానికన్నా ఇంకా ఎక్కువనే మనకు వడ్డీ అనేది వస్తుంది. కాబట్టి 4th వన్ అనేది మనకు అంకశ్రేణి అనేది సిరీస్ని ఏర్పరచదు. నెక్స్ట్ చూడండి, అంకశ్రేణులకు మొదటి పదం ఏ మరియు సామాన్య భేదం డి విలువనిచ్చిండు. ఓకే, ఫస్ట్ పదం మొదటి పదం, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి ఇచ్చిండు. అయితే ఏమంటున్నాడు, మొదటి 4 పదాలను కనుగొండి అంటున్నాడు. చూడండి, మనకు ఫార్ములా ఏమని తెలుసు. మొదటి పదం ఇచ్చిండు 10, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, డి ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకు. 10లో 10 యాడ్ చేస్తే 20, మళ్ళీ 20లో 10 యాడ్ చేస్తే 30, 30లో 10 యాడ్ చేస్తే 40. ఓకే, ఈ విధంగా సింపుల్, వెరీ ఈజీ ఉన్నది. అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, -2కు 0 యాడ్ చేయండి అంటే -2 - 2 ఉంటుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ 4, డి ఈక్వల్ -3 అంటే 4 - 3 అంటే 1. నెక్స్ట్ 1 - 3 అంటే -2, -2 అంటే -5. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి 1.1 పాయింట్లలో ఉన్నది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్స్లో. చూడండి, ఫస్ట్ ఏంటిది మనకు కామన్ మొదటి పదం ఏమి ఇచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1.25. ఓకే, మొదటి పదం వచ్చేసి -1.25. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు -0.25. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం మొదటి పదంలో కామన్ డిఫరెన్స్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏమైనది -1.25 యాడ్ చేస్తే మైనస్ ఉన్నది కాబట్టి -0.25. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది మనకు. 5 - 5 0, 2 - 2 0, 1 - 0 1. ఓకే, ఏంటిది మనకు, సారీ ఇక్కడ మనకి ఏం చేయాలి, మనం 2 మైనస్లలో ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసి వచ్చే పదానికి మైనస్ గుర్తు పెట్టాలి. ఇప్పుడు 5 + 5 10, క్యారీ 1, ఇక్కడ 5, ఇక్కడ 1. చూడండి మనకి ఏమొచ్చింది, ఫస్ట్ పదం ఏమొచ్చింది మనకు -1.50. నెక్స్ట్ ఈ -1.50కి మళ్ళీ ఏం చేయాలి, -0. ఇది మన ఫస్ట్ పదం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ -0.25 యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకు 2 కామన్గా మైనస్లలో వస్తున్నాయి కాబట్టి మనం యాడ్ చేసి మైనస్ గుర్తు పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ 1.75. నెక్స్ట్ థర్డ్ పదం చూడండి ఏమొస్తుంది, -0.25 0, క్యారీ 1. ఓకే, 0 2 అంటే ఇది 2. ఇప్పుడు చూడండి మనకు కామన్గా ఎన్ని 4 పదాలు ఏమేమి వచ్చినాయి మనకు. ఫస్ట్ పదం వచ్చేసి -1.50, -1.75, -2. ఈ విధంగా మనకు పదాలు అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఈ విధంగా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1, డి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 యాడ్ చేసుకుంటా పోతే మనకు ఈ సిరీస్ అనేది వస్తుంది. ఓకే, -1 - 1/2 0 1/2. నెక్స్ట్ పేజ్ చూడండి, ఓరల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డిఫరెంట్ టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అయితే చాలా లెంతీగా అవుతున్నాయి, అందుకోసమని తొందరగా కంప్లీట్ చేసేస్తాం మనం సిలబస్ అయితే. క్రింద ఇవ్వబడిన అంకశ్రేణులకు మొదటి పదము సామాన్య భేదంను కనుగొండి అంటున్నాడు. మొదటి పదం ఇక్కడ మనకు సిరీస్ ఇచ్చిండు. ఓకే, మనకు అంకశ్రేణులను ఇచ్చిండు. మనం కామన్ పదం కామన్ డిఫరెన్స్ ఏ విధంగా కనుక్కోవాలి, మనం A2 - A1 చేస్తే మనకు ఇది మన సిరీస్ అన్నట్టు. A1 A2 A3 డాష్ ఇవి మన AP అంకశ్రేణి. ఓకే, నేను కామన్ డిఫరెన్స్ ఏ విధంగా కనుక్కోవాలి, మనకు ఫార్ములా ఏంటిది, మనకు A2 - A1. ఇది మన కామన్ డిఫరెన్స్కి ఫార్ములా A2 - A1. ఇప్పుడు చూడండి A2 ఏమున్నది, ఇక్కడ 1 ఉన్నది, A1 ఏమున్నది 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఈజ్ అవర్ డిఫరెన్స్. ఓకే, కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి మనకు
D is equals to A2 minus A1. That is equals to A2 ఏమున్నది మనకు -1. -5 అంటే +5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. కామన్ డిఫరెన్స్ ఏంటిది 4. సింపుల్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, భిన్నాలలో ఉన్నది కాబట్టి. ఓకే, D ఈజ్ ఈక్వల్స్ చూడండి, A2 అంటే ఏమున్నది మనకు 5/3 - 1/3. ఇక్కడ మనకు డినామినేటర్ సేమ్ ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్గానే తీసేయచ్చు. ఇక్కడ ఏమొస్తుంది 4/3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మిగతాయి మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడు మనకు 4th బిట్, కింది జాబితాలలో ఏవి అంకశ్రేణులు ఒకవేళ అంకశ్రేణి అయినా సామాన్య పదం డి తర్వాత వచ్చే 3 పదాలను కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ అయితే మనం చెక్ చేయాలి, ఇచ్చిన సిరీస్ మనకు అంకశ్రేణి అవుతుందా. అంకశ్రేణి కావాలంటే మనకు రూల్ ఉంటుంది, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. కామన్ డిఫరెన్స్ ఏం ఉండాలి అంటే మనం చెక్ చేయాలి. 2 తర్వాత ఏమొచ్చింది 4. ఓకే, 4 - 2 చేస్తే మనకి ఎంత వచ్చింది 2. నెక్స్ట్ థర్డ్ పదం చూడండి, థర్డ్ పదం నుంచి సెకండ్ పదం తీసేయాలి. ఎంత వచ్చింది 4. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది మనకు ఇప్పుడు మన ఫోర్త్ పదం నుంచి థర్డ్ పదం తీసేది ఏమవుతుంది మనకు 8 వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చిందా, రాలేదు. కాబట్టి ఇది ఇచ్చిన మన శ్రేణి అనేది అంకశ్రేణి కాదు. ఓకే, ఈ టైప్గానే క్వశ్చన్ అడిగిండు మనకు లాస్ట్ ప్రీవియస్ టెట్లో, మేలో జరిగిన టెట్లో ఈ టైప్గానే క్వశ్చన్ ఇచ్చిండు. మనకు ఆప్షన్స్లో 4 సిరీస్ ఇచ్చిండు. 4 సిరీస్ ఇచ్చి మనకేమన్నాడంటే దాంట్లో ఏది గుణశ్రేణి, జీపీ గురించి అడిగిండు. ఏది గుణశ్రేణి అవుతుందో ఏది కాదో కానీ వాటిని గుర్తించండి అని అడిగిండు. సేమ్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్. ఫస్ట్ అయితే మనం ఇది అంకశ్రేణి అవుతుందా కాదా చెక్ చేయాలి. అంకశ్రేణి అవుతుందా కాదా అంటే కామన్ డిఫరెన్స్ చెక్ చేయాలి. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే మనకు ఫార్ములా ఏమైనా తెలుసు, కామన్ డిఫరెన్స్ A2 - A1. ఓకే, నెక్స్ట్ ఇంకా కూడా వస్తుంది A3 - A2. ఈ విధంగా అన్నీ సేమ్ రావాలి. ఇప్పుడు చూడండి మనకి A2 ఏమున్నది 5/2 - 2. A3 ఏమున్నది 3 ఉన్నది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది అయితే చూద్దాం. 3 - 5/2 చేయాలి. ఇప్పుడు చూడండి 2 2 are 4, 5 - 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 5 are 6, 6 - 5 అంటే 1/2. ఓకే, ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తున్నది కాబట్టి ఇచ్చిన శ్రేణి అనేది అంకశ్రేణి అవుతుంది. కామన్ డిఫరెన్స్ 1/2 వచ్చింది. నెక్స్ట్ దానికి మనం 7/2కి 1/2 యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/2. నెక్స్ట్ 8/2కి 1/2 యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/2. మిగతా ఈ 3 పదాలు కనుగొండి అంటున్నాడు కదా. నెక్స్ట్ 9/2 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇది మన ఆన్సర్. ఈ టైప్గా మిగతా అన్నీ మీరు చేయండి. ఓకే, ఏది అంకశ్రేణి అవుతుందో ఏది కాదో వెరీ ఈజీ, సింపుల్గా ఉన్నది. ఇది ఇంపార్టెంట్. ఓకే, రూట్లలో ఇచ్చినవి, స్క్వేర్లలో ఇచ్చినవి, ఈ టైప్స్ ఆఫ్ పాయింట్స్లో మనకు ఓకే ఈ టైప్స్ దత్తాంశాలు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. √3 లాస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. √2, √8, √18, √32. ఇది మనకు ఏమంటున్నాడు, ఫస్ట్ ఇది అంకశ్రేణి అవుతుందా కాదా చెక్ చేయాలి. కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు ఫార్ములా ఏంటిది డి అనేది కామన్ సేమ్ రావాలి డిఫరెన్స్. ఫస్ట్ డి చూడండి A2 - A1 చేయండి. నెక్స్ట్ ఇంకొక డి కోసం A3 - A2 చేయండి. A2 ఏమైనది ఇక్కడ మనకు √8 - √2. ఓకే, √8 - √2 అంటే ఇప్పుడు చూడండి ఏ విధంగా చేయొచ్చు. ఈ 8ని బయటకు తీయండి, ఏమొస్తుంది మనకు 4 2 are 8 -√2. 2 బయట వచ్చేస్తుంది, √2 - √2. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది 2 నుంచి ఒక √2 పోయింది అంటే మనకు ఆన్సర్ ఏంటిది √2. ఓకే, 2 √2లు ఉన్నాయి, ఇక్కడ ఒక √2 ఉన్నది. ఓకే, ఏం లేదు అన్నట్టు ఏం లేకున్నప్పుడు మనం ఒకటి పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ √2. నెక్స్ట్ చూడండి √18 - √8. ఇప్పుడు 18ని ఏ విధంగా బయట తీయచ్చు చూడండి. 9 2 are 18 కదా. 9 2 are 18 అంటే 9 అంటే 3 బయట వచ్చేస్తుంది, 3√2. ఇక్కడ 8 ఉన్నది, √8 అంటే ఈ విధంగా 2√2 వచ్చేస్తుంది. ఇక్కడ 3√2 నుంచి 2√2 పోతే మనకు మళ్ళీ మిగిలేది √2. అంటే మనకి ఇచ్చిన సిరీస్ ఏంటిది, ఇది ఏపీ అవుతుంది. ఎస్, ఇక్కడ దిస్ సిరీస్ ఆర్ బిలాంగ్స్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, నెక్స్ట్ మనకు కామన్ డిఫరెన్స్ డి అనేది √2 వచ్చింది. నెక్స్ట్ మిగతా ఈ 3 పదాలు కనుగొండి అంటున్నారు కదా.
√3 ప్లస్ √2 ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలి 3 పదాలు కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఈ చాప్టర్లో వచ్చిన ఫార్ములాస్ అన్నీ ఒక 15 minutes వీడియో చేసిన నా ఛానల్లో చూడండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒక చోట మనకు అన్ని ఫార్ములాస్ అనేవి ఒక చోట వచ్చేసినాయి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. చూడని వాళ్ళైతే కంపల్సరీ ఆ వీడియోని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, అంకశ్రేణి యొక్క ఎన్వ పదం. ఒకసారి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఎన్వ పదానికి ఫార్ములా ఏంటిది మనకు an = a + n - 1 × d. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, అంకశ్రేణిలోని n పదాల మొత్తం ఏ విధంగా కనుక్కోవాలో ఫార్ములా ఉంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకు ఒక అంకశ్రేణి ఇచ్చిండు, 10వ పదం కనుగొండి అంటున్నాడు. డైరెక్ట్గా 10వ పదం కనుగొండి అంటున్నాడు. మనకు ఫార్ములా ఏమైనా తెలుసు, an = a + n - 1 × d. ఇక్కడ మనం an అంటే ఏంటిది, an = a + n - 1 × d. ఇక్కడ మనకు సిరీస్ ఇచ్చిండు చూడండి. ఈ సిరీస్లో మనం ఏం చేయాలి, 5 1 -3 -7. ఇప్పుడు చూడండి మనకు ఏ అంటే మొదటి పదం. ఓకే, ఇక్కడ 1 ఇది. ఏ అంటే మొదటి పదం తెలుసు. మనకేం కావాలి, డి కనుక్కోవాలి. డికి ఫార్ములా ఏంటిది మనకు, a2 - a1 అనేది మన ఫార్ములా. a2 ఏంటిది 1, a1 ఏంటిది -5. ఓకే, ఆన్సర్ ఏంటిది -4. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మనకు 10వ పదం కనుగొండి అంటున్నాడు. కాబట్టి a10 = a అంటే 5 + n - 1 అంటే 10 - 1. d ఎంత ఉన్నది -4. దెన్ 5 ప్లస్ ఇక్కడ ఏంటిది మనకు 9 - 4. ఓకే, 5 - 36. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్, -31. వెరీ ఈజీ, సింపుల్. ఓకే, చూడండి an = a + n - 1 × d. డీని కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేసిన, ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, అంకశ్రేణిలో ఎన్నవ పదం 81 అవుతుంది అంటున్నాడు. డైరెక్ట్గా మనకు ఏమైనా తెలుసు, an = a + n - 1 × d. anవ పదం మనకు ఆల్రెడీ an = ఇచ్చేసిండు 81. ఏమున్నది మనకు 21 ఉన్నది. ఓకే, ఎన్నవ పదం అంటే nవ పదం మనకు తెలియదు. కాబట్టి మనం n - 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. d ఎంత ఉన్నది మనకు 18 - 21. d = చూడండి ఫస్ట్ కనుక్కుందాం. 18 - 21 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని వస్తుంది, 21 నుంచి 18 తీసేస్తే -3. ఎందుకు, పెద్ద డిజిట్ ముందర మైనస్ ఉన్నది కాబట్టి -3. నెక్స్ట్ చూడండి, ఇది మనం డి కనుక్కున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 81 - 21 ఓకే ప్లస్ n - 1 × d -3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, -3 తోటి గుణించండి. -3n +3. ఓకే, ఇప్పుడు 21 + 3 24. ఇటు పక్కకు తీసుకురండి, మనకి ఏమి వస్తుంది 24 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3n. నెక్స్ట్ చూడండి -81 - 24 అంటే మనకి ఎంత వస్తుంది, -105 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3n. ఇప్పుడు 3 టేబుల్లో చూడండి, 3 3 = 9, 3 5 = 15. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 35. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 35. ఇక్కడ ఇది మైనస్ ఉన్నది, దీని ముందర కూడా మైనస్ ఉంటుంది, దీని ముందర కూడా మైనస్ ఉంటుంది. మైనస్ క్యాన్సల్ అయిపోతుంది. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 35. చూడండి మనకు ఎన్వ పదం కనుగొండి అంటున్నాడు. ఈ విధంగా సింపుల్గా వెరీ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు అంకశ్రేణి 35వ పదం 81. కావాలంటే క్రాస్ చెక్ చేయండి. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 35 అనగా పైన అంకశ్రేణిలో 35వ పదం ఏమవుతుంది మనకు -81 అనేది అవుతుంది. an ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యే విధంగా n కనుక్కోవాలి. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు 8. 8వ పదం 0 అవుతుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, 3వ పదం 5, 7వ పదం 9గా ఉండున్నట్లు అంకశ్రేణులను కనుగొండి అంటున్నాడు. 3వ పదం అంటే మనం a3 = a + 2d కూడా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, a + 2d. నెక్స్ట్ 7వ పదం అన్నాడు కాబట్టి a + 6d = 9. రెండు సమీకరణాలు వచ్చినాయి మనకు. ఈ రెండు సమీకరణాలను సాధిస్తే మనకి ఏమొస్తుందంటే
ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, డి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది. సింపుల్గా చేయొచ్చు, మ్యాథ్స్ వాళ్ళే కదా మనం, అంత టఫ్గా ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ చూడండి, జాబితాలో 301 ఉంటుందో లేదో కనుగొండి అంటున్నాడు. ఉంటుందో లేదో కనుగొండి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 301 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n అనేది మనకు తెలియదు, ఈ పదం అనేది ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్గా 301 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎంత వచ్చింది మనకు 6 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్స్ టు 151/3. అంటే ఇక్కడ మనకు 3 అనేది భాగిస్తలేదు కాబట్టి ఈ టైప్గా వచ్చింది. కాబట్టి ఇది మనం ఉన్న జాబితాలో 301 అనేది ఎక్కడ కూడా ఉండదు. నెక్స్ట్ చూడండి, 3చే భాగింపబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. 3చే భాగింపబడే 2 అంకెల సంఖ్యల జాబితా. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు టెట్లో అయితే ఎన్నోసార్లు అడిగిన ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి మనకు 2 అంకెల సంఖ్యలు లాస్ట్ పదం ఏంటిది, మనకు 2 అంకెల సంఖ్యలలో 99 అనేది లాస్ట్ది. ఓకే, 99 అయితే ఎండ్ అవుతుంది. బట్ స్టార్ట్ ఎక్కడైతుంది మనకు చూడండి, 10 అయితే 3 ఎక్కంలో రాదు, 11 రాదు, నెక్స్ట్ 12. ఓకే, 12 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 12 నుంచి 99 వరకు రాసుకోవాలి. ఓకే, 12 వరకు రాసుకున్న తర్వాత మనం ఏ కనుక్కుంటాం, డి కనుక్కుంటాం, 99వ పదం. ఓకే, మొత్తం పదాలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, 99 ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ n కనుక్కుంటున్నాం మనం. ఓకే, 13 పదాలు కలవు. వెరీ ఈజీ, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్గా వినండి, కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇందులో నుంచి. నెక్స్ట్ చూడండి, 10, 7, 4 మైనస్ 62 అంక శ్రేణిలో చివరి నుంచి 11వ పదంను కనుగొండి అంటున్నాడు. ఇంపార్టెంట్ ఇది కూడా. ఎట్లా అడిగింది చూడండి, చివరి నుంచి 11వ పదం అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు 62 వరకు ఇచ్చిండు. ఉన్న ఈ 62లో ఎన్ని పదాలు ఉన్నాయో మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడైతే ఏం అడుగుతున్నాడు, మనకు 11వ పదం, చివరి నుంచి 11వ పదం కనుగొండి అంటున్నాడు. మనకు సిరీస్ ఇచ్చేసిండు. ఎన్ని ఉన్నాయి సిరీస్, లాస్ట్ పదం వచ్చేసి -62 ఉన్నది. బట్ ఎన్ని పదాలు ఉన్నాయి మనకు తెలియదు. ఎన్ని పదాలు ఉన్నాయో తెలియదు అంటే మనం ఏం చేయాలి, అయితే ఏంటిది, ఫస్ట్ మనకి ఇచ్చిన అన్ని రాసుకుందాం మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 10. ఓకే, డి ఈజ్ ఈక్వల్స్ టు 7, సారీ డి ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కుంటున్నాం 7 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత -3. ఓకే, లాస్ట్ చివరి పదం ఏమున్నది మనకు, లాస్ట్ పదం సి ఈజ్ ఈక్వల్స్ టు 62. ఓకే, లాస్ట్ పదం 62, బట్ ఎన్ని పదాలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ఫార్ములా ఏమని తెలుసు, an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ n అనేది కనుక్కోవాలి. లాస్ట్ పదం వచ్చేసి మనకి ఎంత ఉన్నది 62. a ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఎంత ఉన్నది -3. నెక్స్ట్ చూడండి, ఇక్కడ -62, ఈ 10 ఇంటూ పక్కకు తీసుకురండి, -10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3n ప్లస్ 3. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకు 72. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 ఇటు పక్కకు తీసుకురండి, మనకి ఏమొచ్చేస్తుంది -3 అంటే మనకు -75 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3n. ఓకే, క్యాన్సల్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది 3 2 6 3 5 15, దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 25. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ నుంచి మనకు 10 నుంచి -62 వరకు మొత్తం 25 పదాలు ఉన్నాయి. బట్ మనకు క్వశ్చన్ ఏం అడిగిండు, మనకు చివరి నుంచి ఏమొచ్చింది, మనకు చివరి నుంచి 11వ పదం అంటున్నాడు. చివరి నుంచి 11వ పదం అంటే ఇప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి, మనం 25 పదాలు ఉన్నాయి అంటే చివరి నుంచి 11వ పదం మొదటి నుంచి 15వ పదం అవుతుంది. ఓకే, మొదటి నుంచి 15వ పదం అంటే వరుసగా. అయితే మనం ఏం కావాలని కనుక్కోవాలి, ఇప్పుడు 15వ పదం కనుక్కోవాలి. ఇక్కడ ఉన్న చూడండి, a15 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ n15 ప్లస్ 15 మైనస్ 1 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్స్ టు -32. ఓకే, చివరి నుంచి 11వ పదం -32. ఇది మన ఆన్సర్. 2-3 టైమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, వినండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, 9th ఎగ్జాంపుల్. 1000లకు సంవత్సరానికి 8% బారువడిన ప్రకారం ప్రతి సంవత్సరానికి అయ్యే వడ్డీని కనుగొనను. ఈ వడ్డీల జాబితాలలో ఒక అంకశ్రేణి అవుతుందా, ఒకవేళ అంకశ్రేణి అయితే 30 సంవత్సరాల చివరి వరకు అయ్యే వడ్డీని కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు సింపుల్గా ఒకవేళ చక్రవడ్డీ అనుకుని అది ఎట్టి పరిస్థితుల్లో మనకు అంకశ్రేణి అనేది కాదు. ఇప్పుడు మనకేమన్నాడు, ఇక్కడ బారు వడ్డీ అన్నాడు. బారు వడ్డీ అంటే
సేమ్ పరిమాణంలో పెరుగుతూ పోతుంది. అంటే మనకు కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కనుగొన్నాడు. మనకు ఫార్ములా ఏమని తెలుసు, PTR/100. ఇప్పుడు PTR/100 ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ చూడండి 80 వచ్చింది. రెండవ సంవత్సరానికి 160, నెక్స్ట్ మూడవ సంవత్సరానికి 240. ఇక్కడ ఏమొచ్చింది మనకు సిరీస్ ఏ విధంగా వచ్చినాయి 80, 160, 240. ఇక్కడ మనకు కామన్ డిఫరెన్స్ 80నే ఉన్నది. ఓకే, 80 పెరుగుతున్నది. కాబట్టి దీని గురించి మనం డైరెక్ట్గా 30 సంవత్సరాలలో అయ్యే వడ్డీ ఏ విధంగా వస్తుంది, A30 = A + 30 - 1 × D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2400. ఓకే, సింపుల్, ఈజీగానే ఉన్నాయి ఈ ప్రాబ్లం కూడా. నెక్స్ట్ చూడండి, ఒక పూల పాదులో మొదటి వరుసలో 23 గులాబీ చెట్లు, రెండవ దాంట్లో 21, మూడవ వరుసలో 19 ఉన్నాయి. చివరి వరుసలో 5 చెట్లు ఉన్న ఎన్ని వరుసలలో గులాబీ కలవు? ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ ఈజీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు చూడండి సిరీస్ ఇచ్చేసింది డైరెక్ట్గా 23, 21, 19, నెక్స్ట్ లాస్ట్ చివరి చెట్లు లాస్ట్ 1 5. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, చివరి వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి అని అడుగుతున్నాడు మనకు. ఫస్ట్ మనం ఎన్ని ఉన్నాయి వరుసలు తెలియదు కాబట్టి ఏం చేయాలి, మనం లాస్ట్ వరుస అయితే ఇచ్చేసిండు 5. ఫస్ట్ ఎన్ని ఉన్నాయో అందులో కనుక్కోవాలి. n = మనం కనుగొన్నాం, n = 10. దెన్ పూల పాదుల వరుసల సంఖ్య 10. ఓకే, A = 23, D = 21 - 23, an = ఎంత మనకు 5. ఎందుకు, చివరి వరుసలో 5 చెట్లు ఉన్నవి అంటున్నాడు కాబట్టి చివరి వరుసలో 5 చెట్లు. నెక్స్ట్ మన ఆన్సర్ ఏంటిది 10. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 6.2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.